తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. రాబోతున్నవి యమునా పుష్కరాలు. ప్రస్తుతం అయితే చాలా మంది విశిష్టత గురించి మాట్లాడతారు. అసలు ఏంటండి ప్రత్యేకత? ప్రతి నదికి పుష్కరాలు రావడం చూస్తాం, మరి యమునకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి పుష్కరాలకి? అలాగే ఏ రోజున స్నానం చేస్తే మంచిది? మొత్తం 12 రోజులు, అందులో ఇంకా విశేషమైన రోజులు అంటూ ఉన్నాయా? విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటి? అయితే అసలు ముందు పుష్కరాలు ఎలా ఏర్పడతాయని తెలుసుకుందాం. దాని తర్వాత యమునా పుష్కరాల గురించి తెలుసుకుందాం. విశేషాలు మనకి 12 రాశులు ఉంటాయి. మేషం నుంచి మీనం దాకా మనకి 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఆ 12 రాశుల్లో మనకి మేషం నుంచి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అలాగా 12 ఉంటాయి అన్నమాట. ఈ 12 హౌసెస్లో ఒక్కొక్క గ్రహం తిరుగుతూ ఉంటుందన్నమాట, 9 గ్రహాలు. అయితే ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం కొన్ని రోజులు టైం తీసుకొని తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సూర్యుడు తీసుకుందాం. సూర్యుడు 30 రోజులకు ఒకసారి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వస్తాడు. మేషంలోంచి వృషభంగా అనుకుందాం. అలాగా అతి త్వరగా తిరిగే గ్రహం ఏది అంటే చంద్రుడు. 2.5 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు అనమాట. అయితే అతి నిదానంగా నడిచేవాడు శని భగవానుడు. 2.5 సంవత్సరాలు పడుతుంది ఆయన నడవటానికి. అందుకే ఈ ఏలినాటి శనులు, అర్ధాష్టమ శనులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు బృహస్పతి గురుడిని ఆధారం చేసుకొని ఈ పుష్కరాలు ఏర్పడతాయి. ఈ పుష్కరాలు మేషరాశి నుంచి గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఒక నదికి పుష్కరాలు, అలాగనే వృషభ రాశిలో ఉన్నప్పుడు ఒక పుష్కరం. ఈయన సంవత్సరానికి ఒకసారి మారతాడు. అందుకే సంవత్సరానికి ఒకసారి ఒక పుష్కరం వస్తుంది. ఈ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఈ యమునా నది పుష్కరాలు వస్తాయి అన్నమాట. దాని తర్వాత మరలా సింహం, కన్యాకు వచ్చినప్పుడు ఈ మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులు బాగా ప్రసిద్ధమైనవి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యమునా నది గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురుడు వస్తాడో ఆ రాశిలోకి, ఆ గురుడు దాంట్లోకి రావటం వల్ల ఈ యమునా పుష్కరాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి 12 రోజులు ఉంటాయి. ఈ 12 రోజులు కూడా ఆ నది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేయటం, లేదా నదిలో దీపాలు వదలటం, అలాగనే పితృదేవతలకి తర్పణాలు వదలటం, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసుకోవటం, ఇవి విశేషమైనవి అన్నమాట. అయితే ఈ యమునా పుష్కరాలు మిగతా పుష్కరాలన్నింటికీ కూడా కొంచెం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యమునాదేవి యముని సోదరి, యమభగవానుడి సోదరి. అలాగనే సూర్యపుత్రుడే ఈ యముడు అనమాట. అలాగనే సూర్యపుత్రిక ఈ యమునాదేవి. కాబట్టి యముని సోదరి కాబట్టి మనం చేసిన ఈ కార్యక్రమాలు ఏవైనా కానీ పుష్కర సమయంలో అవన్నీ కూడా యమభగవానుడు ప్రీతి చెంది మన పితృదేవతలకి, అలాగనే మన తర్వాత తరం వాళ్ళకి మనకి శుభాలు చేకూరుస్తాడు అనమాట. యమధర్మరాజు చేసే పని ఏంటి అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే విధంగా చేస్తాడు. అలాగనే ఆయన ధర్మంగా ఉంటాడు అనమాట. ఎప్పుడైతే అధర్మం వస్తుందో ఆయన యమపాశం మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ యమునా నదికి వచ్చిన పుష్కరాల వల్ల ఆ పుష్కరాల్లో కార్యక్రమాలు చేసుకోవటం వల్ల యమునాదేవి అలాగనే యమభగవానుడు కూడా ప్రీతి చెందుతాడు అనమాట. కాబట్టే ఈ యమునా పుష్కరాలకి అత్యంత ప్రాధాన్యం. ఏ రోజు విశేషంగా స్నానం ఆచరించవచ్చండి? అంటే మనం కొన్ని ప్రత్యేకమైన రోజులంటూ చూస్తాం. అందులో భాగంగా అంటే 12 రోజుల్లో ఏ తిథి రోజు మనం స్నానం ఆచరిస్తే మంచిది? ఏ రోజు పితృదేవతల శాంతి కొరకు పితృతర్పణాలు అవి చేస్తే మంచిది అంటారు? అయితే ఈ యమునా పుష్కరాల గురించి పద్మపురాణంలో, అలాగనే నారద పురాణంలో ఈ పుష్కరాల గురించి ప్రస్తావన ఉంది. అయితే ఈ పుష్కరాలలో మొదటి 3 రోజుల్ని ఆది పుష్కరాలు అని, చివరి 3 రోజులు అంత్య పుష్కరాలు అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. ఈ 3 రోజులు, మొదటి 3 రోజులు కానీ చివరి 3 రోజుల్లో అత్యంత ఫలప్రదమైనది. అలాగనే ఈ పుష్కరాలు జరిగే సమయంలో ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, అలాగనే రవి సంక్రమణ, ఇందాక చెప్పుకున్నాం, రవి 30 రోజులకు ఒకసారి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. ఆ మారేదాన్నే సంక్రమణం అంటారనమాట. ఆ సంక్రమణ సమయంలో కానీ ఈ పితృదేవతలకు సంబంధించి ఈ శ్రాద్ధాలు చేయటం కానీ, పిండ ప్రదానాలు చేయటం కానీ, తర్పణాలు చేయటం కానీ, స్నానాలు చేయటం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే అత్యంత ఫలితాలు ఉంటాయన్నమాట. అలాగే గురుగారు ఇంకొక మాట అంటారు, పుష్కర స్నానం అనేది జన్మజన్మల పాపాలను నశింపజేస్తుంది అని. అంటే ఎటువంటి పాపాలైనా పోతాయా? కొంతమంది ఏంటంటే ఏదో ఒక తప్పు చేసేసి, అది మహాఘోరమైన తప్పిదం చేసేసి మనకి ఎలాగో పాపం పోతుంది కదా అని చెప్పి తప్పులు చేసిన వాళ్ళందరూ ఒకవేళ ఇలా నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయా? ఆ పాపాలకి కొంత మినహాయింపు ఉంటుందండి. పాపాలు చాలా రకాలుగా ఉంటాయి. మనం ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా చాలా పాపాలు చేస్తూ ఉంటాం.
కానీ అవి మనకి తెలియవు. ఉమ్, తెలియని పాపాలు ఏంటి అంటే, మనం ఉదయాన్నే లేచిన వెంటనే తల్లిదండ్రులు ఏదో ఒక పని చెప్తారు. ఉమ్, ఆ పని మనం బద్ధకంతోటో, లేకపోతే ఆ మాట వినకుండా ఉండటమో, లేకపోతే వాళ్ళ మాటని పెడచెవిన పెట్టడమో ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది పాపం కిందే వస్తుంది. ఉమ్, మనం నడిచేటప్పుడు కొన్ని క్రిమికీటకాలు చనిపోతూ ఉంటాయి. చీమలు కావచ్చు, ఇంకా ఏవైనా క్రిమికీటకాలు కావచ్చు. అది పాపమే. ఉమ్, అలాగనే మనం మాట్లాడే మాట ఎదుటివాడికి పరుషంగా ఉండకూడదు అనమాట. అంటే బాధపడే విధంగా ఉండకూడదు. మనం మాట్లాడుతూ ఉంటాం, ఏదో జోకులు వేసుకుంటున్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం హాస్యానికి, అంటే ఎదుటివాడి మనసు బాధపడ్డది అనుకోండి, అది మన మనస్సుతో, అదే మన వాక్కుతోటి చేసిన పాపం అవుతుంది. మన మనస్సులో వేరే పరాయి స్త్రీ గురించి కానీ పరాయి పురుషుడి గురించి ఏదైనా ఆలోచించామనుకోండి, అది మనస్సుతో చేసిన పాపం. మన చేతులతో చేసిన పాపం ఇందాక చెప్పుకున్నాం కదా, నడిచేటప్పుడు ఏవైనా జీవరాశులు ఏవైనా చనిపోయినా, లేదా పరులకు ఏదైనా ఇబ్బంది పడే విధంగా మాట్లాడినా, పనులు చేసినా కానీ మన చేతులతో కాళ్ళతో చేసినా, ఇవన్నీ పాపాల కిందే వస్తాయి అన్నమాట. ఉమ్, ఈ పాపాలు మనకు తెలియకుండా చేసే పాపాలు పోతాయి తప్ప, మనకి తెలిసి ఈ పాపం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని తెలిసి చేసిన వాడికి దానికి కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే. ఉమ్, అది ఈ యమునా నదిలో కాదు, జీవనదులు 12 మునిగినా కానీ ఆ పాపాలు అనేవి పోవు. ఇంకా పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి. ఆ తప్పులకి ఎన్ని నదుల్లో మునిగినా కానీ ఆ పాపం అనేది పోదు. మనకి తెలియక చేసే మనసా వాచా కర్మణ, అంటే మనస్సుతోటి వాక్కుతోటి మనం చేసే కర్మతోటి ఏవైనా తెలియని పాపాలు ఏవైనా చేస్తే, ఉమ్, మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఉమ్, నిద్ర లేవం, ఉమ్, అది కూడా సూర్యుడు, పాపమే. అది కూడా పాపమే కదా. ఆ. ఆ సూర్య భగవానుడికి కోపం వస్తుంది, అది కూడా పాపమే. ఉమ్, అలాగనే లేచిన వెంటనే స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. దీపారాధన ఇప్పుడు ఎంతమంది ఎవరిళ్లలో చేస్తున్నారు? అది పాపమే. తెల్లవారుజామున చేయట్లేదు. దాని తర్వాత భర్త మాట భార్య వింటుందా? భార్య మాట భర్త వింటున్నాడా? ఆ, అది దోషం కిందే వస్తుంది. ఇలా తల్లిదండ్రుల మాటలు ఇన్ని పిల్ల- రకాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వింటున్నారా? లేదు, అది దోషం కిందే వస్తుంది. మరి వీళ్ళకి తగ్గట్టుగా ఈ గురువు మాట పిల్లలు వింటున్నారా? అది దోషం కిందే వస్తుంది. ఉమ్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పాపం కిందనే వస్తాయి. ఏవి? మనకు తెలియని పాపాలు ఇవి. ఉమ్, కాబట్టి మనం దోమలు చంపుతాం, అది పాపమే. క్రిమికీటకాన్ని మన దృష్టిలో ఎలా ఉంటుందంటే, పెద్ద జంతువుని కానీ లేదా మనిషిని చంపితేనే పాపం అనుకుంటాం. అలా కాదు. చిన్న చిన్న క్రిమికీటకాలు కూడా, అవి కూడా ప్రాణం ఉన్నవే. మొక్కలను చంపడం పాపం. ఉమ్, మనం వెళ్ళేటప్పుడు ఏదైనా మొక్క మీద కాలు వేసి ఆ మొక్క చనిపోవచ్చు. ఇటువంటి పాపాలన్నీ పోతాయి తప్ప, మనకి తెలిసి ఉమ్, చేసే పాపాలు ఇవి పోవు. అది కర్మ అనుభవించాల్సిందే. గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, నువ్వు చేసిన కర్మకి అది కర్మ, అది పుణ్యమైతే మంచి అనుభవిస్తావు, ఉమ్, అదే పాపం అయితే దానికి కష్టాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. అటువంటి అనుభవించాల్సిన ఇది ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇటువంటి పుష్కరాల్లో మాత్రం పితృదేవతలకి మనం ఈ దానాలు, అలాగనే పిండ ప్రదానాలు, తర్పణాలు చేయటం వల్ల పితృదేవతలకి ఒకవేళ పొరపాటున ఏదైనా పాపం చేసి నరకంలో ఉంటే, ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పర్వదినాల్లో చేయటం వల్ల వాళ్ళు స్వర్గానికి వెళ్ళబడతారు. ఉమ్, అలాగనే ఈ మనం చేసిన చిన్న చిన్న పాపాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అంతే తప్ప మనం తెలిసి చేసే పాపాలు ఇక్కడ ఇది కాదు, కాశీలోకి వెళ్ళి గంగలోకి మునిగినా ఏది చేసినా కానీ ఈ పాపాలు ఇలానే ఉంటాయి. చాలా చక్కగా మాకున్న సందేహాలను నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి. మంచిదండి.